టుడే టాపిక్ వచ్చేటికి లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అందుకే అందరినీ కొంచెం ఎర్లీగా రమ్మన్నాను. సో ఎందుకని ఇంకా అంతకుమంది రాలేదు. రికార్డింగ్ అనేది స్టాపింగ్ లో ఉంది. ఓకే, ఇక్కడ ఈ సింగిల్ కి ఈ మల్టీకి సింగిల్ లెడ్జర్ కి అండ్ మల్టీ లెడ్జర్ కి డిఫరెన్స్ వచ్చేపాటికి స్టార్టింగ్ నుంచి ఒకసారి ప్రీవియస్ గా చెప్తున్నాను, క్లియర్ గా చూడండి. మనం లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఏవైతే ఉండేవో ట్రాన్సాక్షన్స్ అవి అంటే చేస్తూనే అండ్ ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కలిపి కంబైన్డ్ గా యూజ్ చేసి బుక్ ఆఫ్ అకౌంట్స్ లో మెన్షన్ చేసేదే ఈ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో మనకి ఇప్పుడు సింగిల్ లెడ్జర్ ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీ సింగిల్ లెడ్జర్ లోనే చేయాలా అంటే రూల్ ఏం లేదు, మల్టీ లెడ్జర్ లో అయినా చేయొచ్చు. సింగిల్ లెడ్జర్ లోనే ఉండాలని లేదు. మీకు ఏంటంటే సింగిల్ లెడ్జర్ అనేది ఇంట్రడ్యూసింగ్ మనకి ఇంతవరకు ఇంట్రడక్షన్ అనేది జరగలేదు. సో సింగిల్ లెడ్జర్ అనేది ఎలా చేయాలి అనే ఇంట్రడక్షన్ చూస్తున్నాం. సింగిల్ లెడ్జర్ కి మల్టీ లెడ్జర్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్ప్లేలో కనుక చూస్తే డిస్ప్లేలో చూస్తే మనం ఒక కంపెనీ క్రియేషన్ చేస్తాం, అకౌంట్స్ అంటాం, లెడ్జర్స్ లోకి వెళ్తాం. లెడ్జర్స్ లోకి వెళ్ళాం కానీ సింగిల్ లెడ్జర్ ఉంటుంది, మల్టీ లెడ్జర్ ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా కానీ మనం మల్టీ లెడ్జర్ లోనే చేస్తున్నాం, సింగిల్ లెడ్జర్ లో చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మనకు వచ్చింది సింగిల్ లెడ్జర్, మీకు కన్ఫ్యూజన్ అవుతారని మనం ప్రాక్టీస్ చేయలేదు, మల్టీ లెడ్జర్ లో చేస్తున్నాం. సో ఓకే, ఇక్కడ సింగిల్ లెడ్జర్ అంటే డిఫరెన్స్ వేరేగా ఉంటుందా లేదా మల్టీ లెడ్జర్ అంటే ఇంకో విధంగా ఉంటుందంటే లేదు. ఇప్పుడు వచ్చేపాటికి లెడ్జర్ అన్నప్పుడు అది ఒక లెడ్జర్ ఏదైతే ఉందో, ఒక కేటగిరీ ఏదైతే ఉందో అది లెడ్జర్ అంతే. అది సింగిల్ మల్టీ, సింగిల్ వచ్చేపాటికి ఇంకొకలా, మల్టీ వచ్చేపాటికి ఇంకోలా ఉంటుంది. అది సింగిల్ లెడ్జర్ అయినా మల్టీ లెడ్జర్ అయినా సరే లెడ్జర్ అన్నామంటే లెడ్జర్, దాని వర్క్ ఏంటంటే అదే లెడ్జర్ వర్కే చేస్తుంది. ఆ సింగిల్ లో చేస్తే ఒకలా, మల్టీ లో చేస్తే ఒకలా పర్ఫార్మెన్స్ ఉండదు. మీరు సింగిల్ లో లెడ్జర్స్ సింగిల్ లెడ్జర్స్ లో లెడ్జర్స్ క్రియేషన్ చేసి మల్టీ లెడ్జర్స్ లో లెడ్జర్స్ క్రియేషన్ చేసిన దాని యొక్క వర్కింగ్ మటుకు ఒకటే, పర్ఫార్మెన్స్ ఒకటే. ఎటువంటి సింగిల్ మల్టీ సింగిల్ అనేది మల్టీ అనేది ఇచ్చాడు. ఏంటి డిఫరెన్స్? ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ డీటెయిల్స్ అనేవి మేము చేయొచ్చు. మల్టీ లెడ్జర్ మనకి మల్టీలెడ్జర్ లో మనం ఏంటంటే సింగిల్ డీటెయిల్స్ ని మెన్షన్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ ఏంటంటే మనకు మల్టీ లెడ్జర్ చూసాం.
సో నెట్వర్క్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఇక్కడ చూద్దాం. సో ఓకే, ఇప్పుడు ఆడియో అందరికి క్లియర్ గా ఉందండి. ఆడియో అండ్ స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఆడియో అందరికి క్లియర్ గా కనపడుతుందా? డిస్టర్బెన్స్ గా వస్తుందా? ఓకే. ఓకే, ఒక్క నిమిషం గైస్, నెట్వర్క్ ఇష్యూ క్లియర్ చేస్తున్నాను. యా ఓకే. సో ఓకే, ఇక్కడ ఇంకొకసారి క్లియర్ గా చూడండి. ఈ సింగిల్ లెడ్జర్ అండ్ మల్టీ లెడ్జర్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే సింపుల్. సింగిల్ లెడ్జర్ అయినా మనం మల్టీ లెడ్జర్ అయినా క్రియేషన్ చేసేటువంటి లెడ్జర్స్ ఒకటే. ఓకే, బట్ కాకపోతే ఈ సింగిల్ లెడ్జర్ కి మల్టీ లెడ్జర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సింగిల్ లెడ్జర్ లో మనం ఒక లెడ్జర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జర్ గా ఎంటర్ చేయొచ్చు. మల్టీ లెడ్జర్ లో మనకి వచ్చేపాటికి ఆ పాసిబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో బట్ కాకపోతే సింగిల్ లెడ్జర్స్ ఒకటి మాత్రమే యూజ్ చేస్తారా, మల్టీ లెడ్జర్స్ యూజ్ చేయారా అంటే రెండు యూజ్ చేస్తారు. మనకి అవసరాన్ని బట్టి సింగిల్ లెడ్జర్ మల్టీ లెడ్జర్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, మనకి సింగిల్ లెడ్జర్ చేసిన మల్టీ లెడ్జర్ చేసిన లెడ్జర్ అవుతుంది, ఒకటే వస్తుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఒకటే ఉంటుంది. మీరు సింగిల్ లెడ్జర్ లో చేస్తే ఒక ఎఫెక్ట్, మల్టీ లెడ్జర్ లో చేస్తే ఒక ఎఫెక్ట్ ఏముండదు. అండ్ సింగిల్ లెడ్జర్ లో చేస్తే ఇంకొక లెడ్జర్స్, మల్టీ లెడ్జర్ లో చేస్తే వేరే లెడ్జర్స్ వస్తాయని ఏముండదు. మీరు సింగిల్ లెడ్జర్ లో చేసినా మల్టీ లెడ్జర్ లో చేసినా ఒకే లెడ్జర్ వస్తుంది. మనకి ఓచర్ లో కూడా ఒకటే వస్తుంది, ఎటువంటి డిఫరెన్స్ అనేవి ఉండవు. ఓకే, బట్ కాకపోతే ఈ సింగిల్ లెడ్జర్ కాడ మల్టీ లెడ్జర్ దగ్గర ఏంటంటే ఒక స్మాల్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మన క్లియర్ గా దాని యొక్క ఏంటిది అనేది ప్రొసీజర్ చూస్తే మనకి ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. సో ఓకే, నేను ఇప్పుడు దాన్ని బై ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఆటోమేటికల్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ అప్పుడు మనకి సింగిల్ మల్టీ లెడ్జర్ లో ఎలా ఉంటాయి అనేది మనందరికి నోటెడ్, అందరికి ఐడియా ఉంది. సో ఓకే, ఇప్పుడు సింగిల్ లెడ్జర్ లోకి వెళ్తున్నాను. సింగిల్ లెడ్జర్, ఎంటర్. ఇక్కడ నేమ్ మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ లో ఉంది ఏంటి, మిస్టర్ కుమార్ అన్నాను.
క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ నాకు అండర్ లో వచ్చిందా లేదా, క్యాపిటల్ అకౌంట్ ఎంటర్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ మెయిలింగ్ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, అతను అడ్రస్, కంట్రీ ఏది, స్టేట్ ఏది, అతను బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా ప్రొవైడింగ్ బ్యాంక్ డీటెయిల్స్ నో అన్నా, ఎస్ అని అనుకో, వై అన్నాను అనుకోండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ టైప్ ఇవన్నీ వస్తాయి. ఓకే అవ్వండి. నెక్స్ట్ నేను దాన్ని నోలో ఉంచాను. ట్యాక్స్ రిజిస్ట్రేషన్, కంపెనీ ఓనర్ కాబట్టి రిజిస్ట్రేషన్ తాలూకు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తాలూకు అదే ఐ మీన్ పాన్ కార్డ్, ఐటీ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోతే ఓపెనింగ్ బ్యాలెన్స్. అవునా, సో ఇలా ఎంటర్ చేస్తాం. ఎక్కడ చూస్తే గనక ఓకే, ఇక్కడ చూస్తే మన ప్రాబ్లంలో మిస్టర్ కుమార్ ఎంత 3 lakhs. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఏవైతే ఉండేవో అవి ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి అని చెప్పాను. అవునా, లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఏవైతే ఉండేవో అవి ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు ఏదైతే ఈ 7 points ఉన్నాయో ఇవి మన ఈ వాల్యూస్ తో సహా వీటికి లెడ్జర్స్ క్రియేషన్ చేస్తాం. మనకి ఇక్కడ నోట్ 2 లో అనుకున్నాం. ఇక్కడ ఏంటి, లాస్ట్ ఇయర్ అకౌంట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అయినా, ఎక్స్పెన్సెస్ అయినా, ఇన్కమ్స్ అయినా, సన్రీ క్రెడిటర్స్ అయినా, డెబిటర్స్ అయినా, బ్యాంక్ అకౌంట్స్ అయినా, ఎంట్రీ టు ద లెడ్జర్ నేమ్ అండ్ గ్రూప్ విత్ వాల్యూస్, అంటే లెడ్జర్స్ క్రియేషన్ చేస్తూ అండ్ వాటి యొక్క గ్రూప్ లో యొక్క వాల్యూస్ తో మనం లెడ్జర్స్ ని అంటే క్రియేషన్ చేస్తాం. లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడే వాల్యూస్ తో సహా మనం క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో చూద్దాం. సో ఇక్కడ నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ లో 3 lakhs ఎంటర్ చేస్తున్నా. 3 lakhs ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, తులసి అండ్ కో. ఇక్కడ తులసి అండ్ కో ఏమవుతాడు, సండ్రీ డెబిటర్. మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా చూస్తే ప్రాబ్లం లో ఇదిగోండి తులసి అండ్ కో అన్నాడు, 24,000 అన్నాడు. ఇక్కడ ఈ తులసి అండ్ కో ఇక్కడ ఏమవుతాడు, సోల్డ్ లో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, సండ్రీ డెబిటర్ అవుతాడు తులసి అండ్ కో అన్నాడు. సో అప్పుడు మనం ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో అండర్ లో సండ్రీ డెబిటర్ ఎంటర్. సండ్రీ డెబిటర్ ని ఎప్పుడైతే ఇచ్చాడో నాకు ఇక్కడ డీటెయిల్స్ కొన్ని అడిషనల్ గా వచ్చినాయి. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అవునా, సో మీరు ఏం డీటెయిల్స్ మన దగ్గర ఆ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేనప్పుడు ఫార్వర్డ్ చేసేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం రాయాలి కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, నగేష్ ది తులసి అండ్ కోది 24,000. ఇక్కడ 24,000 ఎంటర్. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వన్, నగేష్ అండ్ కో ఎంత, 30,000. నగేష్ అండ్ కో సండ్రీ క్రెడిటర్ ఎంటర్. డీటెయిల్స్ ఏమనంటే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కంట్రీ, స్టేట్ ఇవి కూడా ఉంది. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం మెన్షన్ చేయలేదు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఎందుకో మనం లాస్ట్ ఇయర్ సంబంధించింది రాస్తున్నాం. నగేష్ అండ్ కో ఎంత, 30,000, 30,000 ఎంటర్. మనకి డీటెయిల్స్ వస్తాయి, ఫార్వర్డ్ చేసి ఎంటర్ అంట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, మనకి ఎస్బిఐ 46,000. అప్పుడు ఇక్కడ ఎస్బిఐ అంట ఏమవుతుంది, అది బ్యాంక్ అకౌంట్. నేను ఎప్పుడైతే లెడ్జర్ మారుతున్నానో కింద ఆప్షన్స్ కూడా మారుతాయి. అగో నేను బ్యాంక్ అకౌంట్ అన్నాను, ఇక్కడ వచ్చిందా అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఏంటి, బ్రాంచ్ ఎక్కడ, బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చినాయా రాలేదా. సో అప్పుడు మన ఈ ఫుల్ అంటే ఒక లెడ్జర్ తాలూకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఓకే, సో ఎంటర్. మనకి మల్టీ లెడ్జర్ లో ఈ డీటెయిల్స్ అనేవి ఉండవు. ఓకే, బ్యాంకు ఎంత అన్నాడు, 46,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ లో రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు క్లియర్ గా నేను లెడ్జర్ ఎలా చేస్తున్నాను, ఏ ఆప్షన్స్ ఎంటర్ ఇస్తున్నాను అనేది క్లియర్ గా చూడండి. ఓకే, ఎంటర్. నెక్స్ట్ వన్, ఫర్నిచర్
50,000 ఫర్నిచర్ ఏమవుతుంది ఫిక్స్డ్ ఎసెట్ అన్న డీటెయిల్స్ అంతా 50,000 50,000. నెక్స్ట్ క్యాష్ 1,60,000 అన్నాడు. ఓకే, క్యాష్ 1,60,000. ఇక్కడ వచ్చేపాటికి క్యాష్ అనేది మనం లెడ్జర్ క్రియేషన్ చేస్తామా బై డిఫాల్ట్ గా ఉంటుందా? బై డిఫాల్ట్ గా ఉంటుంది, అవునా? క్యాష్ అనేది ఏమవుతుంది, అది క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమవుతుంది, అది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్. సో అది మనం లెడ్జర్స్ క్రియేషన్ చేయడం, ఆల్రెడీ లెడ్జర్ క్రియేషన్ ఉంటుంది. సో మనం ఆ లెడ్జర్ ని ఓపెన్ చేసి అప్పుడు మనం ఏం చేయాలి, మన ఏదైతే క్యాష్ అన్నాడో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు చాలా మంది డౌట్స్ వస్తాయి. క్లియర్ గా నేను ప్రతి ఒక్క డౌట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ నేను ఎలా చేస్తున్నా అనేది చూస్తే తర్వాత మీకు నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్యాష్ అనేది ప్రెసెంట్ మనకి లాస్ట్ లో ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ క్యాష్ స్టాక్ నేను లాస్ట్ లో ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ చూస్తే మన ఇక్కడ మీకు వచ్చేవాడికి ఫస్ట్ నుంచి ఇక్కడ రావాల్సిందే. నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఇది వచ్చేవాడికి శాలరీ పెయిడ్. ఇవన్నీ ఏంటి, ప్రెసెంట్ ఇయర్ తాలూకు సంబంధించినవి. శాలరీ పెయిడ్ ఏమవుతుంది, శాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ అండర్ లో మనకి ఏదైతే లెడ్జర్ ఉందో సేమ్ అదే గ్రూప్ అన్నమాట. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం, డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ దీనికి రాయం. ఎందుకు, ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిందా అంటే కాదు, ప్రెసెంట్ మార్చ్ 2019 2020 ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వాల్యూస్ అనేవి లెడ్జర్స్ లో ఎంటర్ చేయకూడదు. ఆ వాల్యూస్ ఎక్కడ ఎంటర్ చేస్తాము, ఓచరింగ్ లో ఎంటర్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకుండా జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే లెడ్జర్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ లెడ్జర్, నెక్స్ట్ ఏంటిది, పర్చేజ్ ఎల్ఈడి టీవీస్ అని ఉన్నాడు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఎంటర్ ఏమవుతుంది, పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ వన్ నగేష్ అండుకో అని ఉంది. సో నగేష్ అండుకోవడానికి మనం ఆల్రెడీ లెడ్జర్ రాసాం, సో కాబట్టి లెడ్జర్ అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, సోల్డ్ అంటే సేల్స్. ఇక్కడ సేల్స్ ఏమవుతుంది, సేల్స్ అకౌంట్ ఎంటర్ డీటెయిల్స్ ఏమీ లేవు, జస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఏమి ఎంటర్ చేయలేదు, ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్. ఓకే, రెంట్ పెయిడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ సేవ్. త్రూ బ్యాంక్, ఎక్కడ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాడు. బ్యాంక్ మనం ఆల్రెడీ లెడ్జర్ మెన్షన్ చేసాం కాబట్టి సో అవసరం లేదు. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఇంకేమి లెడ్జర్ లో ఇంకేమీ లేవు, అవునా? సో మనం లెడ్జర్ లో మిస్ చేసింది ఏంటి అంటే ఒకటి క్యాష్. స్టాక్ అంటారా, మనం అది ఇన్వెంటరీలో ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక క్యాష్ దానికి మాత్రమే మనం లెడ్జర్ వాల్యూ అనేది ఎంటర్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మనకి ఈ లెడ్జర్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇప్పటి వరకు మనం లెడ్జర్స్ నేను దేంట్లో రాశాను, సింగిల్ లెడ్జర్ లో లెడ్జర్స్ అనేవి రాశాను. సింగిల్ లెడ్జర్స్ లో మీరు లెడ్జర్స్ ఎలా ఉంటుంది చూసారు, సమ్ డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా మీరు లెడ్జర్స్ చూస్తే కనుక ఆ సింగిల్ లెడ్జర్ డిఫరెంట్ గా కనబడుతుంది, అవునా? కొంచెం ఆప్షన్స్ ఎక్కువగాను, కొంచెం కన్ఫ్యూజన్ గాను ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి మల్టీ లెడ్జర్ లో ఉన్న మెయిన్ 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే వస్తాయి. ఏది, నేము, గ్రూపు, అండర్ గ్రూపు, ఓపెనింగ్ బ్యాలెన్స్, 3 ఉన్నాయి. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి లెడ్జర్ లో, అవునా? సో మీకు ప్రీవియస్ గా చెప్పాను, సింగిల్ లెడ్జర్ కి మల్టీ లెడ్జర్ కి, మీరు సింగిల్ లెడ్జర్ లో రాసిన మల్టీ లెడ్జర్ లో రాసిన ఓకే. ఇప్పుడు ఏదైనా సరే లెడ్జర్ అవుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటిది, క్యాష్ ఏంటి, మనం లెడ్జర్స్ అన్ని కంప్లీటేషన్ చేసిన తర్వాత క్యాష్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ బై డిఫాల్ట్ గా అది రాసుకుంటుంది. మనం అప్పుడు క్యాష్ దాన్ని ఎంటర్ చేయొచ్చు. ఏం చేస్తాం, ఆల్టర్ లోకి వెళ్తాం, ఎక్కడ లిస్ట్ ఆఫ్ అకౌంట్ క్యాష్
కనబడుతుందా లేదా? ఇప్పుడు దాన్ని ఎంటర్ చేసి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే. నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ దీంట్లో రాయట్లేదు, క్యాష్ కు సంబంధించింది రాయట్లేదు. ఇప్పుడు నేను రాసిన లెడ్జర్స్ అన్ని కూడా సింగిల్ లెడ్జర్ లో రాశాను. నేను ఇప్పుడు మల్టీ లెడ్జర్ లోకి వెళ్ళి ఆల్టర్ అంటున్నాను. మల్టీ లెడ్జర్ లోకి వెళ్ళి ఆల్టర్ అని ఆల్ ఐటమ్స్ అన్నాను. ఇక్కడ నేను మల్టీ లెడ్జర్ లోకి వెళ్ళి ఆల్టర్ అని చెప్పి ఆల్ ఐటమ్స్ అన్నా. ఆల్ ఐటమ్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, నేను రాసిన మొత్తం డీటెయిల్స్ లెడ్జర్స్ కనబడుతున్నాయా లేవా? ఇదిగో నేను రాసినవన్నీ కూడా ఇటు ఇదిగో మిస్టర్ కుమార్ అని రాశాను, అవి 3 lakhs రూపీస్ అయినాయి. సో అవి దేంట్లోకి వెళ్ళి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లోకి డిస్ప్లే ఇస్తుందా లేదా? అవునా? సో ఇలా చూస్తే ఇవన్నీ ఇప్పుడు నేను రాసిందేమో సింగిల్ లెడ్జర్ లో, కానీ నాకు మల్టీ లెడ్జర్ లో కూడా డిస్ప్లే ఇస్తుంది. మల్టీ లెడ్జర్ నేను రాశానా? రాయలేదు కదా. మల్టీ లెడ్జర్ లో అసలు నేను ఒక్క లెడ్జర్ కూడా రాయలేదు, మొత్తం సింగిల్ లెడ్జర్ లోనే రాశాను. కానీ నీ మల్టీ లెడ్జర్ లోకి వెళ్ళి ఆల్టర్ అంటే నాకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే ఇస్తుంది. సో అప్పుడు అక్కడ ఏంటిది అర్థం? నేను మల్టీ లెడ్జర్ లో రాసిన సింగిల్ లెడ్జర్ లో రాసిన లెడ్జర్ లెడ్జరే. అది నువ్వు మల్టీలో రాస్తావా సింగిల్ లో రాస్తావా అనేది నీ చాయిస్. సింగిల్ లో రాస్తావా మల్టీలో రాస్తావా నీ చాయిస్. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఉంది, క్యాష్ ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత 1,60,000 మనకి క్యాష్ అంటే చేయాల్సింది, అంతే కదా. ఇదిగోండి ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఉంది, అవునా? 1,60,000. నేను ఈ 1,60,000 ని దేంట్లో ఎంటర్ చేశాను? మల్టీ లెడ్జర్ లో చేశాను. మల్టీ లెడ్జర్ లో చేసి సేవ్ చేస్తున్నాను. వచ్చి ఎక్కడ సేవ్ అన్నా, ఓకే. నేను చేసింది మల్టీ లెడ్జర్ లో, అవునా? మల్టీ లెడ్జర్ ఆల్టర్ లో నేను క్యాష్ అప్డేట్ చేశాను. సింగిల్ లెడ్జర్ లోకి వెళ్ళాను, ఆల్టర్ అన్నాను, క్యాష్ చూశాను, కింద ఇక్కడ 1,60,000 ఉందా లేదా? అంటే సింగిల్ లెడ్జర్ లో చేసిన మల్టీ లెడ్జర్ చేసిన లెడ్జర్ యొక్క కేటగిరీ లెడ్జరే, దాని యొక్క డీటెయిల్స్ ఏం మారదు. బట్ కాకపోతే సింగిల్ లెడ్జర్ లో మనం అడిషనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవచ్చు, అవునా? ఒకలాగా బ్యాంక్ అకౌంట్ రాస్తున్నాం అంటే ఓకే, దాని యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్, మొత్తం డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ కూడా మెన్షన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక లెడ్జర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చేయొచ్చు. ఇప్పుడు సండరీ క్రెడిటర్ అంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నగేష్ అనుకోను, తులసి అనుకోను, ఫర్ ఎగ్జాంపుల్ సండరీ క్రెడిటర్ సండరీ డెబిటర్ అన్నాం. సండరీ క్రెడిటర్ సండరీ డెబిటర్, ఓకే రైట్, బానే ఉంది. ఒకరు మనకి డబ్బు ఇవ్వాలి, ఒకరికి మనం డబ్బు ఇవ్వాలి, ఓకే రైట్, బానే ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? మల్టీ లెడ్జర్ లో లేదు. సింగిల్ లెడ్జర్ లో ఇన్ఫర్మేషన్ అంటే చేయొచ్చు. ఇప్పుడు మీరు మల్టీ లెడ్జర్ లో రాసిన లెడ్జర్స్ కింద తీసుకుంటుంది, సింగిల్ లెడ్జర్ లో రాసిన లెడ్జర్స్ కింద తీసుకుంటుంది. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు మరి అలాంటప్పుడు మల్టీ లెడ్జర్ ఎందుకండి, సింగిల్ లెడ్జర్ ఉండొచ్చు కదా అనుకోవచ్చు. ఓకే రైట్, బాగానే ఉంది, సింగిల్ లెడ్జర్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి బుక్ ఆఫ్ అకౌంట్స్ రాస్తున్నారు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటా వెళ్ళేపటికి టైం పడుతుంది. అప్పుడు మీకు మల్టీ లెడ్జర్ యూజ్ అవుతుందా సింగిల్ లెడ్జర్ యూజ్ అవుతుందా? మల్టిపుల్ లెడ్జర్, అవునా? ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్ ఉంది, మల్టిపుల్ లెడ్జర్స్ లో లెడ్జర్స్ క్రియేషన్ చేయడానికి టైం పడుతుందా? మల్టిపుల్ లెడ్జర్ లో ఇదిగోండి ఇప్పుడు ఉంది, ఇదంతా కూడా ప్రొసీజర్. ఇప్పుడు నేను చేసిన ప్రొసీజర్ సేమ్ యాజ్ యూజువల్ గా మీరు మల్టీ లెడ్జర్ లో చేసేయచ్చు. ఏముంది, మిస్టర్ కుమార్ అంటారు, ఓపెనింగ్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ వేస్తారు, ఇదిగోండి మనం రాసాం క్యాపిటల్ అకౌంట్ వేస్తాం. అలాగే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3 lakhs అంటారు, తీసేసుకుంటుంది, మొత్తం తీసేసుకుంది. అంటే మనం ఒక మల్టీ లెడ్జర్ ఏంటంటే మొత్తం స్పీడప్, మన లెడ్జర్స్ క్రియేషన్ స్పీడప్ చేయాలనుకుని స్పీడప్ గా చేయొచ్చు. నేను తర్వాత అప్డేట్ చేసుకుంటాను, మిస్టర్ కుమార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, నేను తర్వాత అప్డేట్ చేసుకుంటాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ప్రెసెంట్ లేదు, మల్టీ లెడ్జర్ లో చేశాను, ఇన్ఫర్మేషన్స్ అంతా తర్వాత వస్తాయి, అప్డేట్ చేసుకుంటాను. ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మిస్టర్ కుమార్ అనేది నేను మల్టీ లెడ్జర్ లో చేసిన, నాకు తర్వాత మిస్టర్ కుమార్ గురించి నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, తర్వాత వచ్చింది ఇన్ఫర్మేషన్, నేను అప్పుడు సింగిల్ లెడ్జర్ లోకి వెళ్ళి మిస్టర్ కుమార్ అన్న లెడ్జర్ ఉంటుందిగా, అప్డేట్ చేసుకుంటాను. ఓకే, ఆ విధంగా మనకి ఒక సింగిల్ ఆర్ మల్టీ అనేది డిఫరెన్సెస్ ఉంటుంది. ఈవెన్ సింగిల్ ఆర్ మల్టీ అనేది ఓన్లీ దీనికి లెడ్జర్ కి మాత్రమే కాదు, మిగతా అన్నిటికి కూడా వర్తిస్తుంది. సింగిల్ ఆర్ మల్టీ అనేది ఆ డిఫరెన్సెస్ మాత్రమే టాలీలో ఉండేది. మనకి ఇప్పుడు సింగిల్ గ్రూప్ అంటున్నాం, మల్టీ గ్రూప్ అంటున్నాం, అలాగే స్టాక్ ఐటమ్స్, సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్ అన్నిటికీ ఒకటే. అంటే సింగిల్ స్టాక్ ఐటమ్ లో మనం ఒక ఫుల్ గా ఉపయోగించవచ్చు. ఈవెన్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మనకి జిఎస్టి రన్ అవ్వాలంటే సింగిల్ లెడ్జర్ యూజ్ అవుతుంది. మనం టాక్సేషన్ వేయాలి అంటే ఈజీగా
మల్టిపుల్ లెడ్జర్ లో టాక్సేషన్ సంబంధించి చేయాలి. ఎందుకంటే సింగిల్ లెడ్జర్ లో టాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ని అప్డేట్ చేయొచ్చు. మల్టిపుల్ లెడ్జర్ లో జస్ట్ లెజెండ్స్ క్రియేషన్ చేస్తాం. దాని యొక్క లోపల ఉన్న డీటెయిల్స్ ని మనం మెన్షన్ చేయలేం. సో ఆ డిఫరెన్సెస్ మనకేంటంటే వాళ్ళు వర్క్ ఈజీగా ఉండాలనుకున్నప్పుడు మల్టీ లెడ్జర్ లోకి వస్తారు. అవసరాన్ని బట్టి సింగిల్ వేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా సింగిల్ యూజ్ చేస్తారు. మల్టిపుల్ తక్కువ. మల్టిపుల్ యూజ్ చేయాలని చెప్పడం, మల్టిపుల్ తక్కువ, సింగిల్ యూజ్ చేస్తారు. ఏంటంటే ఒక్కొక్క అవసరానికి వాళ్ళ యొక్క అలవాటుని బట్టి. అవునా? అంతే కదా, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. వర్క్ చేయటం వర్క్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎలా చేసామా అనేది అది నీ చాయిస్. అది నీ యొక్క అలవాటుని బట్టి, నీ పనితీరుని బట్టి ఉంటుంది. అవునా? సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మన వర్క్ అనేది ఎలాగైనా చేయొచ్చు. అది ఎలా చేసామో వచ్చేస్తున్నాం అనేది దట్స్ యువర్ చాయిస్ అండ్ యువర్ టాలెంట్. ఓకే, సో మనం ఇప్పుడు లెక్చర్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం విత్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తో. అవునా? లాస్ట్ ఇయర్ సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి చేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది స్టాక్ ఐటమ్స్ మనం చేయలేదు. ఎప్పుడు స్టాక్ ఐటమ్ ఫస్ట్ టైం అంటాం చేయలేదు. ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెషర్ క్రియేట్. మనకి ప్రాబ్లం లో ఏముండే చూద్దాం. ఏముండే ప్రాబ్లం లో సెట్స్ అండ్ షేప్. స్టాక్ ఐటమ్. ఇక్కడ సింగిల్ స్టాక్ ఐటమ్ ఉంది, మల్టిపుల్ స్టాక్ ఐటమ్. రెండింటికి ఒకటే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. నేను సింగిల్ స్టాక్ ఐటమ్ లోకి వెళ్తున్నాను. క్రియేట్ సింగిల్ స్టాక్ ఐటమ్ అనగానే వచ్చింది సమ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, స్టాచ్యూర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇక్కడ నేమ్ ఏంటి, మన నేమ్ ఇక్కడ స్టాక్ ఐటమ్ నేమ్ ఎల్ఈడి టీవీస్. ఎల్ఈడి టీవీస్. ఎంటర్ ప్రైమరీ యూనిట్స్ లో ఎక్కడ ఏమైనా పెడతాం సెట్స్. మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉండే. అనా ఇక్కడ రేట్ ఆఫ్ డ్యూటీ ఏం అవసరం లేదు. ఎంటర్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద ఎంత మనకి స్టాక్ ఐటమ్ ఉంది. మనకి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ లో చెప్పాడు. ఇక్కడ క్యాష్ కింద ఏమన్నాడు, స్టాక్ ఎల్ఈడి టీవీస్ 5 సెట్స్ ఈచ్ వన్ 10,000 అన్నాడు. అవునా? 5 సెట్స్ ఈచ్ వన్ 10,000. మనకి ఇక్కడ ఎల్ఈడి టీవీస్ 5 సెట్స్ ఈచ్ వన్ 10,000. ఇక్కడ 2 ఒకటి అన్నాడు కాబట్టి సేమ్ రేట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒకటే క్రియేషన్ చేస్తున్నాం. క్వాంటిటీ ఎంత మిగిలింది 5, ఈచ్ వన్ 10,000. ఎంటర్. ఎంటర్. సేవ్. నేను చేసింది ఇప్పుడు దేంట్లో చేశాను, సింగిల్ స్టాక్ ఐటమ్ లో చేశాను. మనం ఒకవేళ ఏమన్నా కొత్తది క్రియేషన్ చేయాలన్నా, ఇంకోటి చేయటం మర్చిపోయాను, మోడిఫికేషన్ చేయాలన్నా మనం వెళ్ళే దేంట్లోకి ఆల్టర్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లోకి ఆల్టర్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఆల్ ఐటమ్స్ అన్నా వచ్చిందా రాలేదా. మనకి మల్టిపుల్ స్టాక్ ఐటమ్ లో ఎలా డిస్ప్లే ఇచ్చేది. అవునా? నేను రాసిన సింగిల్ స్టాక్ ఐటమ్ లో రాసింది అది మల్టిపుల్ లో కూడా వచ్చిందా రాలేదు. మల్టిపుల్ లో రాసింది సింగిల్ లో కూడా వస్తుంది. అవునా? మీరు సింగిల్ రాసినా మల్టిపుల్ రాసినా, ఒక స్టాక్ ఐటమ్ రాస్తున్నారంటే అది స్టాక్ ఐటమ్. మీరు లెడ్జర్ సింగిల్ రాస్తున్నా మల్టీ రాస్తున్నా, ఒక లెడ్జర్ రాస్తున్నారంటే లెడ్జర్ అది టాలీ దృష్టిలో. ఓకే, అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఓచరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓచరింగ్ అంటాం. ఓచరింగ్ మనం ఎక్కడి నుంచి రాస్తాం, ఓచరింగ్ ఎక్కడి నుంచి, ఫస్ట్ పాయింట్ ఎప్పుడు ఓచరింగ్ ఎప్పుడు ఫస్ట్ పాయింట్ నుంచి కాబట్టి ఇదిగో మిస్టర్ కుమార్ అని చెప్పి మళ్ళీ ఫస్ట్ పాయింట్ నుంచి వస్తామా? లేదు. ఎందుకని, మీకు ఆల్రెడీ ఓచరింగ్ లో ఒక రూల్ ఉంది. ఏంటిది, ఓపెనింగ్ ఏదైతే లెడ్జర్స్ లో అమౌంట్స్ వస్తాయో, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వచ్చిన తాలూకు ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఓచరింగ్ లో రావు. అవునా? లెడ్జర్ లో వాల్యూస్ తో ఎంటర్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓచర్ లోకి రావు అని చెప్పాను. అప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని కూడా మనం లెడ్జర్ లో రాసామా లేదా, రాసాము. మళ్ళీ అలాంటప్పుడు ఈ ఓచర్ లోకి వస్తాయి అంటే రావు. ఓచరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రెసెంట్ ఇయర్. ఎందుకు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ సంబంధించి, ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిన దాని కాడి నుంచి ఓచరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం, సాలరీ పెయిడ్ ఏమవుతుంది F5. ప్రతిదీ ఎప్పుడు ప్రతి ప్రాబ్లం లో ఫస్ట్ పాయింట్ F6 కదా, రిసిప్ట్ కదా అని చెప్పి మీరు సాలరీ పెయిడ్ కూడా రిసిప్ట్ లో రాశారండి. రిసిప్ట్ అని చెప్పి సాలరీ పెయిడ్ రిసిప్ట్ లో ఏమవుతుంది, రాంగ్ వస్తుంది. సాలరీ పెయిడ్ దేంట్లోకి వెళ్తుంది, పేమెంట్ లోకి వెళ్తుంది. ఓకే, అందుకే మీకు ఫస్ట్ పాయింట్ రిసిప్ట్ అని చెప్పాల. ఫస్ట్ పాయింట్ ఆ క్యాపిటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అది అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి అది రిసిప్ట్ లోకి వస్తుంది. ఓకే, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో సాలరీ పెయిడ్ ఎంత
12,000 12,000 ఎంటర్ ఎంటర్ సేవ్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ చేయలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్ లో శాలరీ పెయిడ్ 12,000 ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ purchased LCD TVs LED TVs 30 sets each one 10,000 from Nagesh and Co అన్నాడు. అప్పుడు పర్చేస్ F9 లో రాస్తాం. F9 పార్టీ అకౌంట్ నేమ్ ఏముంటుంది, నగేష్ అండ్ కో. నగేష్ దగ్గర కొన్నది అండ్ ఇక్కడ స్టేట్ ఉంది, ఇవన్నీ కూడా ఎంటర్ కన్ఫర్మ్ చేసి చూసుకోండి. పర్చేజ్ లెడ్జర్ లో పర్చేజ్ నేమ్ ఆఫ్ ది ఐటమ్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఏంటిది, ఎల్జిడి టీవీస్. క్వాంటిటీ ఎంత, 30 sets ఈచ్ వన్ 10,000. 30 sets ఈచ్ వన్ 10,000 ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకేంటి, నెక్స్ట్ సేల్స్ ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ సోల్డ్ ఎల్ఈడి టీవీస్ 20 sets ఈచ్ 12,000 తులసి అండ్ కో అన్నాడు. ఓకే, ఇది సేల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నేమ్ లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. సేల్స్ లెడ్జర్ సేల్స్ ఎల్ఈడి టీవీస్ అంత అమ్మాయి అన్నాడు. 20 sets 12,000 20 sets 12,000 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ ఎల్ఈడి టీవీస్, ఈసారి 13 sets 13,500 కి అమ్మాయి. 13 sets 13,500 ఎంటర్. డీటెయిల్స్ ఉన్నాయా అంటే ఇంకేం లేవు. ఓకే, ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో అన్నాడు. సో తులసి అండ్ కో నుంచి ఎంతవరకు ఎంత రావాలో ఏమీ చెప్పలేదు, అవునా. సో మీరు ఇక్కడ చూస్తే క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో అన్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ ఫ్రమ్ సేల్సేగా మనం రాసింది ప్రీవియస్ గా. తులసి అండ్ కోకి మనం సేల్స్ చేసామంటే సంటరీ డెబిటర్ అవుతాడు, అతను మనకి డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, 4,15,500 ఇవ్వాలి. ఓకే, సో నేను ఇప్పుడు జనరల్ మనకి క్యాష్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి నేను జనరల్ అది ఏం చేసినప్పుడు మనం F8 5 6 మనీ వస్తున్నాయి కాబట్టి క్యాష్. ఓకే, ఇక్కడ మనకి బ్యాంక్ ద్వారా ఇస్తున్నాడు క్యాష్ కాబట్టి క్యాష్. ఏమన్నాడు, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి అన్నాడు, తులసి అండ్ కో నుంచి వస్తున్నాయి అన్నాడు. తులసి అండ్ కో నుంచే కదా, క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో. ఇందాడ మనం క్యాష్ ఫ్రమ్ తులసి అండ్ కో చూస్తే ఎంత, 4,09,500 ఉంది. అదేం లెక్క, మనకి కావాల్సింది 4,15,000 కదా ఇంతకుముందు చూస్తే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో తులసి అండ్ కో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది ఇవ్వాలి లాస్ట్ ఇయర్ లో, అవునా. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఇయర్ లో తులసి అండ్ కో 24,000 ఇవ్వాలి. మనకి ఆ 24,000 ప్లస్ అయింది, ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ యాడ్ చేసింది. ఓకే, అదనమాట 4,39,500 ఎంటర్. ఇక్కడ ఆన్ అకౌంట్ ఎంటర్. నెక్స్ట్ ఏమన్నాడు, క్యాష్ పెయిడ్ టు నగేష్ అండ్ కో అన్నాడు. అప్పుడు ఇక్కడ F5 అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో నగేష్ అండ్ కో అంతా 3,30,000 ఆన్ అకౌంట్ ఎంటర్ ఎంటర్. ఓకే, అకౌంట్. నెక్స్ట్ వన్ క్యాష్ పెయిడ్ టు, నెక్స్ట్ ఏమన్నాడు, రెంట్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్ పేమెంట్. బ్యాంక్ అన్నాడు, అకౌంట్ లో SBI పర్టికులర్స్ లో రెంట్ పెయిడ్ ఎంత, 10,000 ఎంటర్. ఓకే,
సో ఇంకేమన్నా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఇంకేమీ లేవు. ఇప్పుడు బ్యాక్ వచ్చాం. బ్యాలెన్స్ షీట్ 63,500 అండ్ అలాగే 3,63,000 బ్యాలెన్స్ షీట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ 2,57,500 అలాగే SBI 36,000 వచ్చింది. డిస్ప్లే అకౌంట్ బుక్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. క్యాష్ ఇన్ హ్యాండ్ 2,57,500 36,000 వచ్చిందా రాలేదా? ఇకపోతే క్లోజింగ్ స్టాక్ 20,000 అన్న. క్లోజింగ్ స్టాక్ ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రాబ్లంలో కొన్నదేమో పర్చేజ్ లో 30 సెట్స్ కొన్నాను, పర్చేజ్ చేసాం. సోల్డ్ ఒకసారి 20 సెట్స్ అమ్మాడు, ఇంకోసారి 30 సెట్స్ అమ్మాడు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 33 అవుతుంది. కొన్నది 30 సెట్సే కదా, మరి 33 సెట్స్ ఎట్లా అమ్మాడు అంటే క్లోజింగ్ అంతకు ముందు మన దగ్గర నిల్వ ఎంత ఉంది? 5 సెట్స్ నిల్వ ఉంది. అంటే ఈ స్టాక్ అనేది ఏది ఉంది? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్. వచ్చిన స్టాక్ సమ్మరీలో మనకి డిస్ప్లే ఇస్తుంది కదా. ఇప్పుడు మనకి ప్రాబ్లం వేస్తే ఎంత ఉంది మన దగ్గర? ఇంకా 2 సెట్స్. ఎంతకైతే మనకి నెక్స్ట్ ఈ 2 సెట్స్ నెక్స్ట్ ఇయర్ లో కలపమని చెప్తాడు. డిఫరెన్స్ అలా ఉంటుంది. ఓకే, అంటే ఒక కాన్సెప్టేషన్ వచ్చేపాటికి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన వాల్యూస్ అండ్ ప్రెసెంట్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కలిపి కంబైన్ గా మనం ఈ అకౌంట్స్ అనేవి చేసాం. అండ్ అలాగే మనకి సింగిల్ లెడ్జర్ లో కూడా చేసాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఈ కాన్సెప్ట్ ఉంది. నేను అసలు మీకు సింగిల్ లెడ్జర్ అనేది పరిచయం చేయకుండా ఓన్లీ మల్టీ లెడ్జర్ మీరు చేసినా కూడా వస్తుంది. మీరు అసలు సింగిల్ దాంట్లోకి వెళ్ళకోకుండా మనకి ఇంతవరకు మీరు మల్టీలో వచ్చేసారు కదా, మల్టీలో లెడ్జర్ అలవాటు ఉంది. మల్టీ లెడ్జర్ లో వచ్చేసి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన మొత్తం ఈ 7 ఐటమ్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో ఎంటర్ చేసేసి వచ్చారనుకోండి. వీటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయకుండా చేశారనుకోండి వస్తుంది. సింగిల్ లెడ్జర్ లోనే చేయాలని ఏం లేదు, మల్టీ లెడ్జర్ లో చేసినా కూడా వస్తుంది. మీరు సింగిల్ లో చేసినా మల్టీలో చేసిన లెడ్జర్ అవుతుంది. మీరు సింగిల్ లో స్టాక్ ఐటమ్ గ్రూప్ చేసినా మల్టీలో స్టాక్ ఐటమ్ గ్రూప్ చేసినా అది స్టాక్ ఐటమ్. ఓకే, అది మీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక సింగిల్ కి అండ్ మల్టీకి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ లో మనం ఒక ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక లైక్ ఆ లెడ్జర్ తాలూకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ కూడా మనం చేయొచ్చు. స్టాక్ ఐటమ్స్ లో స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. మల్టీలో పాసిబిలిటీ అనేది ఉండదు. మల్టిపుల్ ఏంటంటే జస్ట్ తనకు నేమ్ అండ్ కేటగిరీ గ్రూప్ మాత్రం మెన్షన్ చేయగలుగుతాం. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది సింగిల్ కి మల్టీకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ అది దేంట్లో అయినా, లెడ్జర్ లో అయినా, గ్రూప్ లో అయినా అండ్ అలాగే ఇన్వెంటరీకి సంబంధించిన దాంట్లో అయినా సరే. ఓకే, అదనమాట డిఫరెన్స్. సో మీకు టాపిక్ అర్థమైంది అనుకోండి. టాపిక్ అందరికి అర్థమైందా? రెస్పాండ్. ఓకే ఓకే, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. మనం ఆ డౌట్స్ క్లారిటీ చేసుకుందాం అండ్ నోట్ చేసుకోండి పాయింట్స్ కూడా. అందరూ కూడా నోట్ చేసుకోండి. కర్నూలు నుంచి వై ఈరేష్ థియరీ పార్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే విఘ్నేష్ కూడా సేమ్ క్వశ్చన్. ఓకే, దీనికి వచ్చేవాడికి ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే దానికి మనకి నేమ్ లోనే ఉంది. అంటే ప్రీవియస్ కి సంబంధించిన అకౌంటింగ్ ట్రేడింగ్ అకౌంట్ తాలూకు మొత్తం డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేస్తూ బుక్ ఆఫ్ అకౌంట్స్ ని ఎలా మెయింటైన్ చేయాలనేదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఓకే, ఇందులో వచ్చేపాటికి మనకి ఎలా ఎంటర్ చేస్తాము, అసలు లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అంటే ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే
ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ప్రీవియస్ గా చూసినట్లయితే ప్రతి ఒక్క టాపిక్ అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్క టాపిక్స్ కి ఏం చేస్తున్నాం, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం, లెడ్జర్స్ క్రియేషన్ చేస్తున్నాం, స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేస్తున్నాం, ఓచింగ్ చేస్తున్నాం. వచ్చి మొత్తం బిజినెస్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ ని మెన్షన్ చేసి ఫైనల్ గా చెప్తున్నాం. ఇదిగో ఓకే మీకు బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, లేదంటే స్టాక్ ఐటమ్స్ ఉండండి అని ఒక ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది ఇస్తున్నాం మొత్తం అంతా కూడా టాలీ సాఫ్ట్వేర్ ఉపయోగించి. ఓకే రైట్, బానే ఉంది. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీ అనేది క్రియేషన్ చేసాం. ఓకే రైట్, బానే ఉంది. ఆ కంపెనీకి ప్రాఫిట్ లాస్ అకౌంట్ చెప్పాను. నెక్స్ట్ ఇయర్ మనం ఆ కంపెనీకి వేస్తాం కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయాలి కదా. నెక్స్ట్ ఇయర్ బుక్ ఆఫ్ అకౌంట్స్ దానికి మెన్షన్ చేయాలి. చేసినప్పుడు మరి అలాంటప్పుడు మనం లాస్ట్ ఇయర్ కి సంబంధించిన దాన్ని కూడా మనం యాడ్ చేయాలి కదా. లాస్ట్ ఇయర్ లో ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇది ఇయర్ లో ఎంత చేయాలిగా. లేదంటే లాస్ట్ ఇయర్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ మనం అంటున్నాం, క్యాష్ ఇన్ హ్యాండ్ అన్ని బ్యాంక్ లో ఎంత ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ అదే ఒకసారి మళ్ళీ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లో బ్యాంక్ లో 2 lakhs ఉంది, అవునా? అదేమన్నా మాయమైపోతుందా? లేదు కదా. ఇయర్ కూడా 2 lakhs ఉంటుంది. అంతేగాని లాస్ట్ ఇయర్ ఇప్పుడు అంటాం స్టార్ట్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని, లాస్ట్ ఇయర్ లో కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, ఇయర్ లో మళ్ళీ ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాడు, లేదు కదా. ఆ బ్యాంక్ అకౌంటే కంటిన్యూ చేస్తాడు, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. బిజినెస్ అకౌంట్ కదా అది, అవునా? సో మరి అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ దానిలో నుంచి రాసినప్పుడు ఒక ఇయర్ లో మళ్ళీ మనం బ్యాంక్ అనేది కొత్తగా క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ దాంట్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ రాయాలి. అంటే లాస్ట్ ఇయర్ లో ఈ బ్యాంక్ లో ఎంత ఉంది, ఎంత మిగిలింది, ఇయర్ లో ఏమైనా అమౌంట్ వేసాం ఆ బ్యాంక్ అకౌంట్ లో అంటే లేదు, దాంట్లో ఆల్రెడీ ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో అంటే లైక్ ఇంకా మనం క్లియర్ గా చూడాలనుకుంటే మీకు ఒకసారి ప్రాబ్లం డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి కనుక చూస్తే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనకి సంట్రీ క్రెడిటర్స్ అండ్ సంట్రీ డెబిటర్స్ ఉంటారు. అంటే సంట్రీ క్రెడిటర్ అంటే మనం రుణం తీసుకున్నాం, సంట్రీ డెబిటర్స్ అంటే మన దగ్గర నుంచి రుణం తీసుకున్నారు, వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి. సో ఇలా ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర మనీ తీసుకున్నాం, అది ఇయర్ చెల్లించలేదు, నెక్స్ట్ ఇయర్ చెల్లిస్తాం ఉంటది కదా. అప్పుడు ఏదైనా తప్పుందా? నీకు అమౌంట్ కుదరలేదు, నెక్స్ట్ ఇయర్ కడతా అంటావు. ఓకే అంటే లేదు, మీకు తెలిసిన మీ కస్టమర్ ఉన్నాడు, లేదంటే మీ బిజినెస్ పార్ట్నర్, ఎనీథింగ్ మీకు ట్రేడింగ్ మీరు సేల్స్ చేసే వ్యక్తి ఉంటారు. సో అతను నెక్స్ట్ ఇయర్ చెల్లిస్తా ఉంటాడు. ఓకే అంతే కదా. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఒక బిజినెస్ అన్నప్పుడు మన దగ్గర అతను స్టాక్ ఐటమ్స్ కొంటూ ఉంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు, సమ్ టైమ్స్ మనీ లేక అప్పు పెడుతుంటాడు, ఇలా జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు మరి అది నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది కదా. అంటే లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఏ ఇయర్ కి సంబంధించి ఆ ఇయర్ కట్ అవ్వదు కదా, కంటిన్యూ అవుతుంది, అవునా? అంటే తను వచ్చేపాటికి లాస్ట్ ఇయర్ లో మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఈ ఇయర్ లో ఇచ్చాడు, ఈ ఇయర్ లో మళ్ళీ కొంత అమౌంట్, ఈ ఇయర్ లో కూడా మళ్ళీ కొంత అప్పు చేశాడు, అది ఇది కలిపి ఇచ్చేసాడు. మెన్షన్ చేయాలిగా మనం. అప్పుడు ఎలా మెన్షన్ చేస్తాం, ఈ రోజు ఈ సంవత్సరంలో ప్రెసెంట్ జరుగుతున్న ఇయర్ లో ఎంత అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇంతే అని రాసేస్తాం, లేదు కదా. లాస్ట్ ఇయర్ లో ఎంత ఇవ్వాలి, ఈ ఇయర్ లో ఎంత ఇవ్వాలి, మొత్తం ఇదిగో ఎంత ఇచ్చాడు, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా, మనం ఆ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆ డీటెయిల్స్ తో సహా కావాలి. సో అప్పుడు ఏంటి, మన ప్రెసెంట్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఉండాలి, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కి చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఉండాలి. సో ఈ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, అలాగే ప్రెసెంట్ అంటే ఇప్పుడు మన ప్రొసీజర్ లో టాలీలో వచ్చేవాడికి ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ గా మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగైతే ప్రొసీజర్ చేస్తామో సేమ్ ప్రొసీజర్, అదే ప్రొసీజర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆ ప్రొసీజర్ కి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా యాడ్ చేసి మనం బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ద ఈ ట్రేడింగ్ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ అన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేవాడికి ఏంటంటే ఎలా దీనికి ఏమన్నా సెట్టింగ్స్ ఏమైనా చేయాలా అంటే, ఇప్పటి వరకు మనకు ఒక కాన్సెప్టేషన్ చేస్తే మనకి కొత్త సెట్టింగ్స్ ఏమైనా చేయాలనేది ఉంటుంది. దీనికి సెట్టింగ్స్ అనేది ఏమి ఉండదు. సెట్టింగ్స్ లేకుండా ఎలా చేస్తామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. మనం ఇంతకు ముందు అనుకున్నాం ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఒక లెడ్జర్ క్రియేషన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ వస్తుంది, ఓచర్ లో వస్తుంది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓచర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ రాదు, మీకు కన్ఫ్యూజన్ చేయడానికి కూడా అడుగుతారు. ఓపెనింగ్ బిట్నా క్వశ్చన్స్ లో ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ దేంట్లో ఎంటర్ చేస్తాం, ఓచర్ లో ఎంటర్ చేస్తామా, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ దేంట్లో ఎంటర్ చేయొచ్చు, లెడ్జర్ ఆర్ ఓచర్ అంటాడు. ఓచర్ లో మన ఇంతవరకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉందా, లేదు, లెడ్జర్ లో మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లెడ్జర్స్ మనం ప్రతి దానికి లాస్ట్ ఇయర్ కి సంబంధించిందైనా ఇయర్ కి సంబంధించిన మనం లెడ్జర్స్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఏవైతే ఉందో, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ ఇయర్ కి సంబంధించిన బ్యాలెన్సెస్ ఏవైతే ఉందో అవి ఈ ఇయర్ కి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి, అవునా?
సో అంటే లాస్ట్ ఇయర్ తులసి నగేష్ అండ్ కో దగ్గర మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం నగేష్ అండ్ కో దగ్గర కొంచెం అప్పు చేస్తున్నాం. అంటే నగేష్ అండ్ కో మన ఈ సంవత్సరం మనకి స్టార్ట్ అవుతుంటేనే ఎంత పర్టికులర్ లాస్ట్ ఇయర్ ఎంత అయితే అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్ తో స్టార్ట్ అవుతాడు. ఆ అమౌంట్ తో స్టార్ట్ అవుతూ ఈ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తుంటాం. అది ఆ టైప్ ఆఫ్ అంటే మనకి లాస్ట్ ఇయర్ కి సంబంధించినవన్నీ కూడా లెడ్జర్స్, లాస్ట్ ఇయర్ కి సంబంధించిన లెడ్జర్స్ క్రియేషన్ చేస్తాం. ఈ ఇయర్ కి సంబంధించిన లెడ్జర్స్ క్రియేషన్ చేస్తాం. ఈ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన లెడ్జర్స్ క్రియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, వాల్యూస్ తో సహా ఎంటర్ చేసేస్తాం. అవునా? మనకి ఇక్కడ నోట్ 2 కనుక చూస్తే ఏమన్నాడు, లాస్ట్ ఇయర్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్ అయినా, ఎక్స్పెన్సెస్ అయినా, ఆర్ ఇన్కమ్స్ అయినా, సెంట్రీ కేటర్ అయినా, డెబిటర్ అయినా, బ్యాంక్ అకౌంట్స్ అయినా ఏవైనా సరే ఎంట్రీ టు ద లెడ్జర్ నేమ్ అండ్ లెడ్జర్ నేమ్ గ్రూప్ అండ్ అండర్ లో గ్రూప్ ఎంటర్ చేసినప్పుడు విత్ వాల్యూస్ తో గ్రూప్ చేస్తాం, వాల్యూస్ తో ఎంటర్ చేస్తాం. మిగిలిన దేనికి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన వాటికి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఈ ఇయర్ కి సంబంధించిన దానికి లెడ్జర్స్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చెయ్యము. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాబ్లం 1 లో సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కాన్సెప్టేషన్ మనకి ఈ టాపిక్ సింగిల్ లెడ్జర్ లో అయినా చేయొచ్చు, మల్టీ లెడ్జర్ లో అయినా చేయొచ్చు, వస్తుంది. బట్ కాబట్టి మనకి సింగిల్ లెడ్జర్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎంతవరకు తెలియదు. సింగిల్ లెడ్జర్ లో చేసిన, మల్టీ లెడ్జర్ లో చేసిన లెడ్జర్ ఒకటే అవుతుంది. బట్ కాకపోతే సింగిల్ లెడ్జర్ లో మనకు లెడ్జర్ తాలూకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ని, ఫుల్ ఫ్లెడ్జర్ ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేయొచ్చు. అండ్ అలాగే స్టాచ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. మల్టీ లెడ్జర్ లో మనకి ఆ పాసిబిలిటీ అనేది ఉండదు. ఓకే, అది మీకు ప్రెసెంట్ డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం లో సెకండ్ పార్ట్ అందరూ నోట్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం తాలూకు ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. శ్రీకాకుళం నుంచి వెంకటరమణ ఫస్ట్ పార్ట్ డిస్ప్లే ఇస్తాను. ఓకే, ప్రాబ్లం 1 తాలూకు పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, చూడండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ పార్ట్ డిస్ప్లే ఇస్తాను, డిస్ప్లే కనబడుతుంది, నోట్ చేసుకోండి.
అండ్ అలాగే సెకండ్ ప్రాబ్లం, సెకండ్ పార్ట్, నెల్లూరు నుంచి మహేష్. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తాను, వెయిట్ ఏ మినిట్. ఓకే, సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారా? సెకండ్ ప్రాబ్లంకి నేను ఆన్సర్స్ డిస్ప్లే ఇవ్వను. సెకండ్ ప్రాబ్లం తాలూకు ఆన్సర్స్ అందరూ మీరే క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఆన్సర్ అయిందని నాకు రేపు చెప్పాలి. ఓకే, సో టాలీ అనేది ఇండివిజువల్గా నేర్చుకోవటం వదలతో, ఎందుకంటే మీ డిస్టిక్ వాళ్ళు మీ తోటి కొలీగ్స్ ఉంటారుగా, మీ కొలీగ్స్తో మీరు డిస్కషన్ చేసుకుంటూ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవుతుంది, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మీలో అది ఎంతవరకు ఎంతమంది చేస్తున్నారు అనేది ఐ డోంట్ నో. సో దీన్ని బట్టి తెలుస్తుంది. టుమారో నాకు ఈ ప్రాబ్లం ఆన్సర్స్ నాకు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్స్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ రేపు నాకు చెప్పాలి. నేను అడుగుతాను, డిస్ట్రిక్ట్ నుంచి ఎవరో ఒకరు నాకు రెస్పాండింగ్ ఇవ్వాలి. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, సో నేను చేయలేదు. ఇవన్నీ కాదు, మీరు చేయకపోయినా ఓకే, ఐ నో దట్ మీకు సమ్ మెంబర్స్కి మాత్రమే ల్యాప్టాప్స్ లేవు, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి ల్యాప్టాప్స్ ఉన్నాయి. మీకు ల్యాప్టాప్స్ ఉన్నా లేకపోయినా మీకు థియరీ పార్ట్ అనేది మీరు నోట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని నోట్ చేసుకోమని చెప్పాను. మీరు ప్రతి ఒక్కరిని బుక్ తీసుకుని నోట్ చేసుకోమని చెప్పాను. మీకు ఇప్పటి వరకు మనకి ప్రాక్టికల్ పార్ట్ జరుగుతూనే చాలా వరకు థియరీ పార్ట్ వచ్చింది, నోట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు థియరీ పార్టే కదా, నేనేమన్నా క్యాలిక్యులేషన్ చేసి చేయమని చెప్పానా? లేదు కదా, థియరీ పార్టే కదా, పాయింట్స్ మీరు విన్నారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అవైలబుల్ ఉంటుంది, వర్తిస్తుంది అందరికి. ల్యాప్టాప్ లేదు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆన్సర్స్ కనుక్కోండి. ఓకే, సో ఓకే, ప్రాబ్లమ్స్ అందరూ నోట్ చేసుకున్నారా? ప్రాబ్లమ్స్ అందరూ నోట్ చేసుకున్నారా? ఇంకా ఎవరికన్నా డిస్ప్లే కావాలా? ఓకే, ఎస్టర్డే మనకి సమ్ వర్క్ అనేది ఇచ్చాను కదా, ఒక స్మాల్ చిన్న వర్క్. సో అది దానికి రెడీ ఆర్ నాట్ రెడీ? ఎస్టర్డే 2 క్వశ్చన్స్ ఇచ్చాను, నాకు 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. ఆ క్వశ్చన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను. సో ఓకే, ఆ క్వశ్చన్స్ రెడీయా ఆర్ నాట్ రెడీయా? రెస్పాండ్. సో ఓకే, అందరూ సైలెంట్గా ఉన్నారు. సో ఓకే, మౌనం అంగీకారం అనుకుంటున్నాను. సో ఓకే, డిస్ట్రిక్ట్ ఈచ్ పర్సన్ అండ్ డిస్ట్రిక్ట్ చాయిస్ మీకే ఇచ్చాను. ఈచ్ పర్సన్ ఆర్ డిస్ట్రిక్ట్?
ఓకే. ఓకే. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాంట్రోల్లో తీసుకుంటాం. అలాగే క్యాష్ ఉంటుంది కానీ క్యాష్తో ముడిపడి ఉంటుంది కానీ క్యాష్ రొటేషన్ అవ్వదు. అటువంటి లెడ్జర్స్ ఏవైనా ఉన్నాయో దాన్ని లెడ్జర్ మన జర్నల్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్రీ క్రెడిటార్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ క్యాష్ ఎప్పుడో వస్తుంది. అలాగే డెబ్టార్స్ సన్రీ డెబ్టార్స్, అలాగే డిప్రిసియేషన్ మీద ఉండదు కానీ అప్పుడు ప్రజెంట్ క్యాష్ అనేది ఎఫెక్ట్ ఉండదు దాంట్లో. కానీ క్యాష్ ఎప్పుడైనా జరుగుతుంది. అమ్మకంలో కొనుగోలు చేసినప్పుడు, అమ్మకాలు చేసినప్పుడు దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. అలాగా ప్రజెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నా సరే క్యాష్ ఎఫెక్ట్ లేని ఓచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని జర్నల్లో తీసుకుంటాం. అట్లే మనకి స్టాక్ జర్నల్కి వచ్చేటప్పుడు ఆల్ టెప్టైన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన కంపెనీలోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది బయటకు వెళ్ళదు, మన కంపెనీలోనే ఉంటుంది. అటువంటి వాటిని మనం స్టాక్ జర్నల్లో వేసుకుంటాం అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఓకే 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 థ్యాంక్ యూ సురేష్. మ్యూట్ చేసుకోండి. ఓకే గాయస్, మనకి టైం కూడా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ బాగానే రెస్పాండింగ్ అయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా గుడ్, ఆల్ ఆఫ్ గుడ్. కొంచెం సమ్ మెంబర్స్ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సమ్ మెంబర్స్ వచ్చేవాడికి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మనం ఒకటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఒకటి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్, రేపు క్లాసు కన్ఫర్మేషన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది ఇంకా హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. హలో రాజా సార్, రేపు హాలిడే ఇచ్చేద్దాం ఇది టాలీ వాళ్ళ వరకు. ఓకే సార్. ఎందుకంటే సండే ప్రాక్టీస్ చేసుకొని ఓకే ఓకే సార్. రేపు అందరూ మీ ఫ్రెండ్స్ కి అలా ఇన్ఫార్మ్ చేసుకోండి. ఐ థింక్ అందరూ ఉన్నారు అనుకుంటున్నా. ఆల్రెడీ 73 మెంబర్స్ తగ్గిపోయింది కౌంట్. సెషన్ లాస్ట్ దాకా ఎండ్ దాకా క్లాస్ వింటే బాగుంటుంది. మధ్యలోనే డిస్కనెక్ట్ అయిపోతున్నారు చాలా వరకు. అది చూసుకోండి, తర్వాత మీకే లాస్. ఓకే, రేపు ప్రాక్టీస్ చేసుకుందానండి, క్లాస్ వద్దులే, హాలిడే ఇచ్చేద్దాం. ఓకే సార్. ఓకే 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 గైస్, టుమారో వచ్చేపాటికి హాలిడే అండ్ ప్రాక్టీస్ సెషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి టాపిక్స్ కూడా చాలా వరకు అయిపోతున్నాయి, ఇప్పటివరకు కంప్లీట్ అవుతుంది. సో మీకు సబ్జెక్ట్ ప్రాక్టీస్ సెషన్ చేసుకుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదైనా నేను క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఫియర్నెస్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నా దగ్గరే మీకు ఫియర్నెస్ వస్తుందంటే రేపు మీకు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటివరకు మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ ఓకే గుడ్. సమ్ మిస్టేక్స్, సమ్ మెంబర్స్ కి సమ్ మిస్టేక్స్ ఉన్నాయి, కరప్షన్ చేసుకోండి. మన మోస్ట్ ఆఫ్ ది కీవర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ మన ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది. అందరూ ఒకే విధంగా చెప్పాలి, ఇలాగే చెప్పాలని ఏమీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్టైల్లో చెప్పినా ఎలా చెప్పినా మనం ఆపోజిట్ స్టూడెంట్స్ కి అర్థమయ్యేది అన్న క్లారిఫికేషన్ మనకు ఉండాలి. ఓకే, ఆ క్లారిఫికేషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ మీ యొక్క టీచింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. అండ్ సెకండ్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తున్నాము, మనం ఏ టాపిక్ గురించి చెప్తున్నాము అన్న కాన్సన్ట్రేషన్ మీకు తప్పకూడదు, ఫర్గాట్ అవ్వకూడదు. అలా ఫర్గాట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు టీచింగ్ చేస్తున్నప్పుడు గ్యాప్ అనేది వచ్చేస్తుంది మధ్యలో. అంటే లైక్ సమ్ చెప్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా సమ్ గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్స్ అనేవి రాకూడదు. ఆ గ్యాప్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో వస్తాయి. మనం చెప్పాలనుకున్న పాయింట్ మధ్యలో ఫర్గాట్ చేసాం, నెక్స్ట్ పాయింట్ గుర్తుంది. సో ఏంటంటే మనకి మీరు చెప్తా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీసేషన్ చేయండి. డైరెక్ట్ గా స్టూడెంట్స్ ముందు వెళ్ళే కంటే మీరు విడిగానే సమ్ సెల్ఫ్ గా ప్రాక్టీసేషన్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి మైనర్ మిస్టేక్స్ అనేవి అందరికీ క్లియర్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫర్నిచర్ పర్చేజ్, ల్యాండ్ పర్చేజ్, ఇవి పేమెంట్ ఆర్
పర్చేజ్ రిసిప్ట్ లోకి వస్తున్నాయి, పర్చేజ్ అండ్ సేల్స్ లోకి రావన్నా సమ్ మెంబర్స్ మనం చెప్పిన దాన్ని బట్టి బాగానే ఇచ్చారు. ఓకే, గుంటూరు నుంచి విసిహెచ్ ప్రసన్న సార్ ఇక్కడ వచ్చారు. టుమారో క్లాసు లీవ్, రాజీవ్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టుమారో క్లాస్ లేదు. కర్నూలు నుంచి వైరేష్, గోడౌన్స్ లో ప్రాబ్లం ఉందన్నారు. ఓకే, టైం అప్ కూడా అవుతుంది, మనకి నెక్స్ట్ AWS క్లాస్ ఉంది. సో ఓకే, త్వరగా రెస్పాండ్. కర్నూలు నుంచి వైరేష్, అన్మ్యూట్ చేస్తున్నాను. సార్ వీరేష్ మాట్లాడు సార్, కర్నూలు నుంచి. యా ఓకే, కంటిన్యూ. సార్ నాకు చిన్న అన్ని కరెక్ట్ వచ్చేది సార్. గోడౌన్స్ లో వచ్చే సెకండ్ ప్రాబ్లం సార్ రమణాది. అంటే మీరు మొత్తం కలిపి అక్కడ బ్యాలెన్స్ ఇట్లా అమౌంట్ వేసారా సార్? 16,73,000. ఓకే, బ్యాలెన్స్ షీట్ నాకు వచ్చి 11,73,000 వచ్చింది సార్. బట్ అక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ లెక్క వేస్తే అక్కడికి 5,20,000 అక్కడ చూపిస్తుంది సార్. దాన్ని కలిపి మీరు ఇక్కడ వేసారు అనేది నాకు డౌట్ సార్. ఇక్కడ దానికి వచ్చేపాటికి క్యాష్ ప్రాఫిట్ 1,53,000 వచ్చింది కదా? అవును సార్. 1,53,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేసింది 10 lakhs, కానీ నీకు అప్పుడు వచ్చింది 11,53,000 వచ్చింది. అవును సార్. నీకు అప్పుడు ఏంటంటే అక్కడ నీకు అప్పుడు గోడౌన్స్ కూడా ఎక్కడ మిస్టేక్ చేసావు, మనకి నీకు స్టాక్ ఐటమ్స్ కూడా యాడ్ అవుతుంది. సో అది గోడౌన్స్ అంటే మనం ఈ గోడౌన్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ అంటే ఏంటంటే లైక్ మనం పర్చేజ్ వచ్చి ఎంటర్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ గోడౌన్స్ ఉండాల్సిన ప్లేస్ లో మెయిన్ లొకేషన్ సెలెక్ట్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. సో కాబట్టి అదొకసారి నువ్వు చెక్ చేసుకో, లేదంటే మీ డిస్ట్రిక్ట్ రిలేటివ్స్ ఉంటారు కదా మీ కొలీగ్స్, వాళ్ళతో ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుని ఎనీ డెస్క్ వారికి కూడా ఇలానే వచ్చింది సార్. అందుకు మీకు ఎవరు అడగలేక మా వాళ్ళు అడగలేక నేను అడుగుతున్నాను సార్. సమ్ మెంబర్స్ కి రెస్పాండ్ ఆ రోజు టాలీ ప్రాబ్లం మ్యాచ్ అయిందని చెప్పారు. బట్ మా కర్నూలు వాళ్ళకైతే ఇది సేమ్ ఆన్సర్ వచ్చింది సార్.